ఇంతగానం జరుగుతుంటే కొంతమంది ఉంటారయ్యా మ్యానిపులేటర్స్. ఈ మ్యానిపులేటర్స్ ఎవరెవరైతే ఉన్నారు, నల్లముఖం ఎందుకు పెట్టిన అనగలగంటే నల్లముఖ పోలే కదా, అందుకే అలాది నల్లముఖం పెట్టిన. ఒకడు వస్తాడు, అమ్మా ఏఎన్ఐ నన్ను కోష్ కారం పెడుతున్నది, నాకు 25 లక్షలు అడిగింది అని అంటే, నువ్వు కంటెంట్ ఎందుకు వాడుకున్నావు మళ్ళీ? కంటెంట్ వాడుకొని సరే నువ్వు దేశాభివృద్ధికి మాట్లాడుకున్నావా, దేశాన్ని పొగడనికే వాడుకున్నావా అని అంటే కాదు, దేశాన్ని ప్రపంచ దేశాలలో దూషించడానికే నువ్వు డేటా వాడుకుంటావు. ఆ డేటా వాడుకొని ఉల్టా ఏఎన్ఐని బద్నాం చేసుడు, ఉల్టా చోరు కోతువాలకు దాటానని. ఫ్రెండ్స్, భారతదేశంలో ఎంత దిగజారిపోయినా కొంతమంది ఉన్నారని అంటే మళ్ళీ వాళ్ళు సో కాల్డ్ జర్నలిస్టులు, మీడియా అక్రిడిషన్ ఉన్న సో కాల్డ్ ఫేమస్ జర్నలిస్టులు కొంతమంది. వీళ్ళు యూట్యూబర్లు ఉండొచ్చు, అది వేరే విషయం కానీ, బట్ కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. కొంతమంది అలా ఫీమేల్ జర్నలిస్టులు కూడా ఉన్నారు. 26/11లో భారత్కి ఖిలాఫ్ వీడియోలు తీస్తుండే పాకిస్తాన్ సోల్జర్స్లు, వీళ్ళ కెమెరాలు ఎక్కడ తిరుగుతున్నాయో చూసి మన మీద ఘాతక అటాక్లు చేశారు. ఇండియన్ ఆర్మీ పొజిషన్స్ని కాంపాక్ట్ పొజిషన్స్ని కాంప్రమైజ్ చేశారు వెనకటికి. ఇన్ఫ్యాక్ట్ పెద్ద పెద్ద కరప్షన్లలో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అరే వీళ్ళు ఏడదాకా ఉన్నారు అని అంటే హఫీజ్ సయీద్ లాంటోడు వీళ్ళని పొగిడిండు ఫ్రెండ్స్. వీళ్ళు పెద్దగా వచ్చి యూట్యూబర్లు ఎక్సెట్రా అని మాట్లాడతారు. వీళ్ళు మ్యానిపులేటర్లు, యూట్యూబర్లు కాదు. జర్నలిజానికి దూరంగా జంగిలితనానికి దగ్గరగా హఫీజ్ సయీద్ వీళ్ళని పొగిడిండి అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు జాఫర్లు, యూట్యూబర్లు, స్ట్రాటజిక్ డెలిబరేషన్స్ వీళ్ళందరూ ఏమని మాట్లాడతారంటే, ఎప్పుడైతే అజిత్ దోవల్ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు, మన రా ఏజెంట్లు, రక్షక బలగాల ఎవరైతే ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నారో వాళ్ళందరూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ వీళ్ళందరూ ప్రైమ్ మినిస్టర్తో మీటింగ్ చేస్తుంటే ఒకడు వచ్చి ఓ మ్యానిపులేటర్ అయ్యి యూట్యూబర్ అయ్యి ఏమని మాట్లాడతాడు తెలుసా? కోక్లే చర్చే అని చెప్పి మాట్లాడతాడు, డొల్లా చర్చలు ఇవి అని చెప్పి మాట్లాడతాడు. మీ అయ్య నేర్పిన ఆడరా అని అంట నేను. మీ అయ్య మాట్లాడతాడు ఇట్లాంటివి డొల్ల చర్చలు. నీ అయ్యని కూసోమని అన్నాడా? సండాస్లకేం పురుషత్ దొరికితే మీ అయ్యని వచ్చి కూసోమని అన్నాడా? భారత్ ఇన్కాంపిటెంట్ అంట, అగెయిన్స్ట్ టెర్రరిజం అన్నట్టు మాట్లాడతారు కోక్లే చర్చ అంటే. మళ్ళీ మీ అయ్య పోయిన ఆడరా స్ట్రైకులు కొట్టేటప్పుడు ఎయిర్ బేస్ల మీద మీ అయ్యని కట్టి పంపించేది ఉండే, లేదా నీ ఖాందాన్ని కట్టి పంపించేది ఉండే. అది ఎవడైనా సరే గిట్టనే మాట్లాడుతున్నాను. ఈ జర్నలిజం అనేది లిమిట్స్ ఆఫ్ డెమోక్రసీ దాటి మాట్లాడతారు నా కొడుకులు. వీళ్ళకి ఏమనంటే ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఒకటి దొరికిపోతుంది. వీళ్ళు లిమిట్స్ ఆఫ్ డెమోక్రసీ అని చెప్పుకుంటా డెమోక్రసీనే వీకెండ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే శత్రువుల యొక్క నరేటివ్ని నడుపుతారు ఫ్రెండ్స్ ఇసుంటోళ్ళు. అరే కొంతమంది జర్నలిస్టులు నవాజ్ షరీఫ్ బిడ్డతో సెల్ఫీలు దిగి వచ్చిన రోజులు మనం చూసినాం, మర్చిపోయినామా? ఇవాళ ప్రైమ్ మినిస్టర్ని బ్లేమ్ చేస్తారు. అరే పహల్గామ్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలే, మీ అయ్యా ముగ్గు వచ్చి చెప్తాం ఏం చేస్తాము, ఎట్లా చేస్తాము, ఏం చేయాలి, ఇప్పుడు ఈడ కొడతాము ఆడ కొడతాము, నీకేంద్రా చెప్పేది? వెనకటికి ప్రైమ్ మినిస్టర్ల ప్లేన్లలో వీళ్ళు తిరుగుతారు కదా. ఇక కొన్ని పత్రికలు ఉంటాయి, ఆ పత్రికలు అయితే కేవలం కాంగ్రెస్కే పనిచేయనీకి ఉంటాయి. వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు ఆడుకున్నారు కూడా కలిసి. ఎంతసేపు పంచాయతీ పెట్టి పంచతంత్ర కథల కోసం అని అన్నట్టు కాకుండా చిల్లర పంచాయతీలకు తెరదీసే కొన్ని పేపర్లు ఉన్నాయి, కేవలం కాంగ్రెస్కే పనిచేస్తాయి. ఎమర్జెన్సీ టైంలలో పుట్టినవి ఇవి, కేవలం కాంగ్రెస్కే. మినిట్ టు మినిట్ స్ట్రాటజిక్ పొజిషన్లు కావాలంటే ఇవి. ప్రైమ్ ప్లేన్లలో ట్రావెల్ చేయాలని కోరుకుంటుంటారు వీళ్ళు. మళ్ళీ అలా భార్యలు అడ్డమైన పార్టీలలో రాజ్యసభ ఎంపీల లెక్క కూడా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు మళ్ళీ జర్నలిజం మీద మాట్లాడతారు. నాకు అది బాధేస్తుంది. జర్నలిజం ముసుగులో ఎంత దిగజారుతారు చూడుండ్రి. ఇవాళ ఒక యూట్యూబర్ వచ్చి డేటా తీసుకొని కొడతా ఉంటే యూట్యూబర్లలో కూడా కొంతమంది మ్యానిపులేటర్ ఉండొచ్చు, నేను కాదనంటలే అలా రూట్స్ దగ్గరికి పోవాలా. ఇప్పుడు వైర్ ఉన్నది, దాని మీద ఎన్ని కథలు చూస్తలేం మనం. వైర్ ప్రతి కమ్యూనిస్టు నా కొడుకు ఎవడైతే ఉంటాడో లెఫ్టిస్ట్ మెంటాలిటీ ఉన్నాడు వాడు కంప్లీట్గా దీని మీదనే ఆధారపడి ఉంటాడు. దీని చుట్టే తిరుగుతాయి అలా నరేటివ్. మాట్లాడిన ప్రతి నరేటివ్ ఈ వైర్ చుట్టే తిరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికాను కూడా ఈ వైర్ చుట్టే తిరుగుతాడు. వెనకటికి చైనాలో సినిమాలు చూడకపోతున్నాయి, సడన్గా ఆయన చైనా సినిమాలు బాగా పెరిగిపోయినాయి. ఎందుకు పెరిగిపోయినాయి? బోత్ ఆర్ నాట్ సేమ్, బట్ ऑब्वियसली इट्स अ टॉपिक ऑफ डिस्कशन. तारे ज़मीन पर चर्चा तो करना चाहिए, नहीं तो खोखले चर्चे नहीं है ना, अमेरिका बात तो करना पड़ेगा. ఈడికి ఆగిపోతుంది అని అంటే ఈడికి కాదు. ఈ జర్నలిజంలో కూడా టుకుడే గ్యాంగులు ఉన్నాయి, హఫీజ్ సయీద్ పొగడే గ్యాంగులు ఉన్నాయి. ఎన్ని రోజులు టాలరేట్ చేద్దాం చెప్పురు నాకు, వీళ్ళ మీద సింపతి చూపుదామా? అరే ఈ టుకుడే జర్నలిజం గ్యాంగులకు కాశ్మీరీ పండితుల జనసైడ్ అయితే గుర్తొచ్చిందా? ఒకరన్నా మాట్లాడినరా? వీళ్ళు అంత ఘాతకగా నీ ధర్మం ఏంది అని చెప్పి సంపుతే అలాంటి మిలిటెంట్లు అంటారు వీళ్ళు. బీబీసీ లాంగ్వేజ్ రాస్తారు వీళ్ళు, మిలిటెంట్లు అని రాస్తారు. టెర్రరిజం అని రాయడానికి మీ నోట్లలో మనబడదా? మీ ఖాందాన్లలో మీరు పీనుగులు వెళ్ళినా? టెర్రరిజం అని రాయడానికి మీకు చేతులు రావా? బీబీసీ లాంగ్వేజ్ ఎందుకు రాస్తారు రాబాయ్? నాకు మాట చెప్పురు. మళ్ళీ దీనికి ఒక పెద్ద కవరింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండి. ఇలా ఎట్లుంటుందంటే ముర్షిదాబాద్లో జరిగిన ఘటనలు మాత్రం మాట్లాడరు, కానీ పాకిస్తాన్లో గట్లయింది, సివిలియన్లు చచ్చిపోయినరు, గట్లయింది, పాకిస్తాన్ రఫేల్ కొట్టేసింది, సీజ్ ఫైర్లు అయినాయి. అరే గిట్లున్నదిరా అని రక్షక బలగాలు చెప్తున్నా. అందులో మన ఆనిముత్యం కూడా ఉన్నాడు, అనుమూల రేవంత్ రెడ్డి గారు. ఎన్ని రాఫేలు పడిపోయినాయి? మళ్ళీ మీరు ఎంతమంది రైతులకు రైతు భరోసా అడగొద్దు. నన్ను అడుగుతావా? అసెంబ్లీ సాక్షిగా గుడ్డలు ఉడదీపి కొడతా అని మాట్లాడతాడు.
మన ఆనిముత్యం అనుముల రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ ఆయన మాత్రం ఎన్ని రఫేలు పడ్డాయి అని అడగొచ్చు. మళ్ళీ ఇదే ముచ్చట నేను అనుముల రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, అనుభవం లేని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. అయ్యా పెద్దనా, 1971లా మీరు దుంకి కాంగ్రెస్లోకి వచ్చారు కదా సారు. మళ్ళీ 1971 బంగ్లాదేశ్ వార్లో జరుగుతున్నప్పుడు సారు ఇవాళ రాఫేల్ అని పడ్డాయని అన్నారు కదా. 17 మంది ఫైటర్ జెట్లని 90,000 మంది సైనికులను వాళ్ళకి ఇచ్చి పడేసింది వార్ ఆఫ్ ప్రిజనర్స్ పాకిస్తాన్ వాళ్ళని. మళ్ళీ మన 17 మందిని తీసుకోలే. ఏం చరిత్ర మీ కాంగ్రెస్ది? చెడిలు మార్చినట్టు మార్చుకుంటే కుదరదు కదా సారు. ప్రశ్న వేస్తే గుడ్డలు తీసుకొడతారా? సత్యాలకు భిన్నంగా పోతారా? ఏం మాట్లాడతారు సార్? మీ భాషలను మెప్పించుకొని ఎంత మాట్లాడతారు? మీరు ఎంత మాట్లాడినా మీకు అపాయింట్మెంట్ ఇవ్వడు, అది వేరే విషయం. కానీ ఇవాళ ఫ్రెండ్స్ ఇసుంటి హిపోక్రటిక్ లీడర్లని, హిపోక్రటిక్ జర్నలిస్టులని, ఆర్ టు దట్ మ్యాటర్ మ్యానిపులేటర్లని ఎవరినైనా సరే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మంచిగా నీట్గా తయారైపోయి ఇవాళ హనీ ట్రాప్లలో యూట్యూబర్లలో కూడా చక్కదనాలు బయటపడుతున్నాయి జ్యోతి మల్హోత్రా రూపంలో. ఆ చక్కదనాల ముంగట AK-47లు పట్టుకొని పాకిస్తాన్లో వాళ్ళ కేసు కాటిస్తున్నారు. మనకు భారతదేశంలో నేను చక్కగా రక్షణ లేకపోయి మనోళ్ళే మన మీద దాడి చేస్తారా? ఇంతవరకు ఆధారాలు చూపరే. కాకపోతే పాకిస్తాన్లలో AK-47లు వస్తున్నాయి. వీళ్ళ మీద మనం విజయలు ఉండాలనా లేదా? భారత్ ఇంట్రెస్ట్ ఏంది, భారత్ ఇంట్రెస్ట్ ఏది కాదు అనేది తెలుసుకుందామా లేదా? ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై. స్ట్రేట్ టు ది న్యూస్ ఫ్రెండ్స్.